ఈ మధ్య వినిపిస్తున్నది కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. రామోజీరావు మొన్న ఏదో ఉత్సవాలు జరిగినాయి కదా ఆయన పేరు మీద, సో అక్కడికి వెళ్ళినప్పుడు అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సోయితో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న మొన్న పాలకులు కానీ వీళ్ళెవరు తెలంగాణ కోసం పనిచేస్తలేరు. తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ వీళ్ళలో లేదు. వీళ్ళలో మొత్తం పైసల ఆత్మ ఉంది, భూముల ఆత్మలు ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళు పనిచేయరు. అదే సమయంలో ఇవన్నీ మనం చేసుకుంటూ 2028-29కి ఒక ప్రత్యామ్నాయ రాజకీయంగా ఏ రకంగా ఎదగలమన్నది ఫస్ట్ దాన్ని ప్రారంభించాలి. సో ఆ దిశగా ఆలోచించాలి, ఆలోచిస్తారని. మేధావులు అనే వాళ్ళు కూడా రకరకాలుగా ఉన్నారు. ఒక ఆయన పార్టీతో అనుసంధానమై ఉన్నాడు, ఒక ఆయన తిడితే మళ్ళీ అధికార పార్టీ మళ్ళీ ఏమైనా చేస్తాడేమని ఒక ఆయన భయపడుతున్నాడు. రకరకాలుగా ఉన్నారు. ఒక ఆయన ఇంకో ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ సహకరిస్తుందో లేదో అని కొంత వెనకడుగేస్తున్నారు. అట్లా వెనకడుగేసిన వాళ్ళని మేధావులు అనరు, అట్లా వెనకడుగేసిన వాళ్ళని ఫైటర్స్ అనరు. సో కాబట్టి మీరు మేధావి అనిపించుకోవాలంటే ప్రజల మధ్యకు వచ్చి నిలబడాలి. సో వాళ్ళకు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడమే, ఇంకా ఆప్షన్ ఏం లేదు తెలంగాణలో. అటు ఇటుగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడమే మనందరి పనిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే బాధ్యతగా ముందుకెళ్ళాలి. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు.